నా పేరు హేమలత. మాది హిందూ కుటుంబము. మా నాన్న పేరు కృష్ణయ్య. మా నాన్న ఆర్మీలో పనిచేసేవాడు. ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిపోయినాడు. మేము పక్కా హిందూ కుటుంబము. మా నాన్నకి క్రైస్తవ దేవుడు అంటే ఇష్టం లేదు. అందుకనే మమ్మల్ని చర్చికి పోవడానికి ఆయన అభ్యంతరం పరుస్తా ఉన్నాడు. నాకు అనారోగ్యం అయింది. నాకు అనారోగ్యం వల్ల నేను ఏమీ తినలేకపోయాను. నాకు పేగుల్లో పుండైపోయింది. ఎక్కువగా కారం తినడం వల్ల నా పేగు పుండైపోయి నాకు ఆహారం తినలేని పరిస్థితిలో వెళ్ళిపోయినాను. నాకు చెస్ట్ పెయిన్ వచ్చేది. మేము వారానికి 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. అక్కడ హాస్పిటల్లోనే రాత్రి స్టే చేసి సెలైన్స్ ఎక్కించుకొని ఇంజెక్షన్స్ ఎక్కించుకొని ఇంటికి వచ్చేదాన్ని. అలా నేను చాలా 6 months చేశాను. అన్నం తినలేని పరిస్థితిలో నేను ఇడ్లీ తింటా వచ్చాను. ఇడ్లీను మరి పెరుగన్నము మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకొని తినేదాన్ని. చాలా కష్టపడ్డాను, కృంగిపోయాను. నాకు వేరే దారి కనిపించలేదు. నేను చాలా డాక్టర్లు తిరిగాను, చాలా టాబ్లెట్స్ వాడాను. సిఎంసి వేలూరు కూడా వెళ్ళేసి వచ్చాను. కొంత పరిస్థితి మెరుగుపడింది కానీ నేను తినలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ కొద్దిగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. దేవుడిని మొట్టమొదట నాతో మాట్లాడిన మాట వచ్చి బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఊరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి అని కీర్తనలు 46:10లో దేవుడు నన్ను మొట్టమొదట నాతో మాట్లాడాడు. నేను ప్రార్థన చేసే కొద్దీ నాకు ఆరోగ్యం బాగా అవుతా వచ్చింది. ప్రార్థన బాగా చేస్తా వచ్చాను. కానీ పేగు ఒకసారిగా పుండైపోయి చీమ కారడం, దాంట్లో నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. నాకు పరిస్థితి చాలా అధ్వానంగా అయిపోయింది. ఊపిరి పీల్చడం కూడా కష్టమైపోయింది. అప్పుడు నాకు చిన్న అబ్బాయి 1 సంవత్సరం అబ్బాయి, 2 సంవత్సరాలు నా బాబుకి తిరిగేవాడు. నేను బాబుని చూసుకునే పరిస్థితిలో నేను లేకుండా పోయాను. నాకు చాలా అనారోగ్యం అయిపోయింది. పని చేయలేను, నడవలేను, చాలా నీరసం వచ్చేది. కానీ నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. గంటకు ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరుస్తూ వచ్చినాడు. మళ్ళా సంపూర్ణమైన స్వస్థత నాకు ఇచ్చాడు. దేవుడికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎలిజా ప్రేయర్ గ్రూప్లో నేను కూడా మెంబర్నే. ఎలిజా ప్రేయర్ గ్రూప్లో నేను ఎంతగానో నీరసపడిపోయి అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి మీటింగ్లో కూర్చొని టెలికాన్ఫరెన్స్లో నేను వాళ్ళతో ఏకమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. నాకు బలం ఇచ్చాడు, నాకు శక్తినిచ్చి నన్ను లేవనెత్తాడు. అట్లా అనేక మార్లు జరిగినాయి. మా తల్లిదండ్రులకు కూడా స్వస్థత ఇచ్చినాడు. మా నాన్నకి అనారోగ్యం వల్ల ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. మా అమ్మ కూడా అడ్మిట్ అయిపోయింది. ఇద్దరికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోయినారు. వాళ్ళు చాలా నీరసపడిపోయి నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయినారు. మా నాన్న హాస్పిటల్ అడ్మిట్ చేసి మరియు ఎలిజా ప్రేయర్ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేశారు. మా నాన్నని డిశ్చార్జ్ అయ్యి మా నాన్న ఇంటికి వచ్చి మా నాన్న క్షేమంగా ఉన్నాడు. 2-3 సార్లు కళ్ళు తిరిగి పడిపోయినాడు. అయినప్పటికీ కూడా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. మా నాన్నకి మా అమ్మకి రక్షణ లేదు. కానీ మా నాన్న మా అమ్మ రక్షించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.